అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈరోజు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లో నుంచి 22వ పాఠం, దేవునిని నిరూపించేది నరుడే. దేవునిని నిరూపించేది నరుడే. ప్రేమణ దేవుని వల్లరా, ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నిటినో తయారు చేశాడు. ఎన్నిటిని చేశాడంటే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టి వాళ్ళకి అందిన ప్రకారం, చూసిన ప్రకారం, వారి పరిశోధనలో తేలిన ప్రకారం 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. ఉన్నాయి, దేవుడని చెప్పరు కానీ 84 లక్షల జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. కంటికి కనిపించనివి కానివ్వండి, కనిపించనివి కానివ్వండి, అన్నిటినీ కౌంట్ చేసి ప్రాణమున్నవి, జీవించేవి ఎన్ని ఉన్నాయంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనకు తెలుసా? ఒక 100 తెలుసా? ఒక 100 చెప్పమంటేనే చాలాసేపు ఆలోచించి చెప్పాలి, చాలాసార్లు ఆలోచించి చెప్పాలి. కానీ వాళ్ళు ఎంతకాలం పరిశోధన చేసి ఉంటే ఇవన్నీ తెలుసుకొని ఉంటారు? ఎంత కష్టం ఆలోచించండి. మరి దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులను, జంతువులను, పురుగులను, పక్షులను, ఎన్నో క్రిమి కీటకాలను ఎన్నిటినో తయారు చేశాడు. తయారు చేసినప్పటికీ అవన్నీ దేవుని గురించి చెప్పాలి అంటే వాటికి ఏమీ లేదు, ఏమి లేదు. నోరు ఉంది, నోరు లేకుండా అన్నం ఎట్ట తింటుంది, నీళ్ళు ఎట్ట తాగుతుంది? భాష లేదు, అవునా? భాష లేదు. మనిషి మాత్రం అన్ని భాషల్లో కూడా మాట్లాడగలరు. ఎన్నో భాషలను సృష్టించుకున్నాడు. ఒకప్పుడు బాబేలు గోపురం దగ్గర దేవుడు ఏం చేశాడు? వారి భాషలను మార్చివేశాడు. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా. అంటే భాషలు ప్రారంభమవ్వటానికి, మనిషికి మాట రావటానికి కారణం ఎవరు? దేవుడే. మరి మిగతా వాటికి మాటలు ఇవ్వగలడంటే ఇవ్వగలడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? వీళ్ళ నోర్లు గనక మీరు మూయించితే ఏం మాట్లాడతాయి అన్నాడు? రాళ్ళు మాట్లాడతాయి, రాళ్ళు మాట్లాడతాయి. మరి వాటిని మాట్లాడగలిగే శక్తి ఉన్నా కానీ దేవుడు ఎందుకు ఆపాడు? బిలాము తప్పు చేసినప్పుడు బిలాముకు బుద్ధి చెప్పటానికి ఎవరికి మాటనిచ్చాడు? గాడిదకు స్వరాన్ని ఇచ్చాడు, మానవ స్వరాన్ని ఇచ్చాడు. గాడిద మాట్లాడింది. తాత్కాలికంగా అప్పటి వరకే, ఆ సిచ్యువేషన్ వరకే, అక్కడ అవసరాన్ని బట్టే మాట్లాడిచ్చాడు. తరువాత మరలా మాట లేదు. ఇప్పుడు మనం ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో పుట్టాం. మన భాష ఏంటి? తెలుగు. మన ప్రాంతీయ భాష, మన భాష తెలుగు. బెంగళూరులో పుడితే కన్నడం, కర్ణాటక కన్నడం వస్తుంది. తమిళనాడులో పుడితే తమిళం వస్తుంది. అదే మహారాష్ట్రలో పుడితే మరాఠీ వస్తుంది, హిందీ వస్తుంది. అదే అమెరికాలో పుడితే ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నామో ఆ ప్రాంతపు భాష వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాకులు కావు కావు అంటున్నాయి. తమిళనాడులో ఏమంటాయి? తమిళ అంటాయా? అక్కడ కావు కావు అంటాయి. పోనీ ఇటు దగ్గరగా ఉంది కదా, దగ్గర రాష్ట్రం కదా,
కొన్ని రాష్ట్రాలు దాటి అటు బీహార్కో, ఉత్తరప్రదేశ్కో, లేకుంటే అస్సాంకో వెళ్తే అక్కడ కాకులు వాటికి ఏమైనా సపరేట్ భాష ఉంటుందా? ఉండదు. అమెరికాలో ఉన్న కాకులైనా, ఆస్ట్రేలియాలో ఉన్న కాకులైనా కావు కావు అనే అనాలి, ఆవు అంబా అనే అరవాలి. చూసారా ఎంత విచిత్రమో మనిషి జీవితం? మనిషి జీవితం ఎంత విచిత్రంగా దేవుడు చేశాడో, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడో, ఎన్ని అవకాశాలు ఇచ్చాడో జంతువులకు కానీ, పురుగులకు కానీ, పక్షులకు కానీ, క్రిమికీటకాలకు ఏటికి లేనటువంటి స్థితిని దేవుడు మనిషికి ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. స్త్రీలకు పురుషులకు కలిపి ఒకటే పేరు పెట్టాడు. ఏంటది? స్త్రీలకు పురుషులకు కలిపి ఒకటే పేరు పెట్టాడు, నరులు. నరులు. ప్రేమన దేవుని వల్లరా, జంతువుల్లో కూడా మనం చూస్తే ఎక్కడ కూడా మనిషిలాగా అవి మాట్లాడినట్టు, రాసుకున్నట్టు ఎక్కడా ఉండదు. మనిషి భాష ఎంతో అద్భుతం. ప్రకృతిలో ఏ జీవికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? గొడవలు పెట్టుకోమనా? కొట్లాటలు చేసుకోమనా? ఆలోచించండి. నీకు మాట ఇచ్చింది, భాష ఇచ్చింది ఎదుటివారిని దూషించమని కాదు, ఎదుటివారిపైన అబద్ధ సాక్ష్యాలు చెప్పమని కాదు, ఎదుటివారి గురించి బ్యాడ్గా చెప్పటానికి కాదు. మనకి మాటనిచ్చింది, భాషనిచ్చింది దేవుడు ఎందుకయ్యా అంటే దేవుణ్ణి నిరూపించటానికి, దేవుని గురించి మాట్లాడటానికి, దేవుని గురించి పాటలు పాడటానికి, దేవుడు ఉన్నాడని నిరూపించటానికే దేవుడు మనిషికి మాటనిచ్చాడు, భాషనిచ్చాడు. ఇంకా మనం చూస్తే ఒకసారి అద్భుతమైన మాట ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మనిషిని ఎలా చేశాడంట? తన పోలిక చొప్పున, తన స్వరూపమందు. ఇది ఒక అద్భుతమే కదా. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటికీ దేవుని స్వరూపాన్ని ఇవ్వలేదు. దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన పిల్లలమైన మనం ఆయనలాగా ఉండాలని కోరుకున్నాడు. నీకున్న అందమైన ముక్కు, చిన్న చిన్న చెవులు, కనిగుడ్లు, గోలిగుడ్లు లాంటి చిన్న అందమైన కళ్ళు, ఆ కళ్ళకి మధ్యలో ఒక ముక్కు, నోటికి పైన ఆ ముక్కు, నీ పెదాలు, నీ పళ్ళు, నీ నాలుక. చూడండి ఎన్ని అవయవాలు ఉన్నాయి అంటే, దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి అన్నారు డాక్టర్స్, శాస్త్రవేత్తలు? ఒక మానవ దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? సుమారు 500 అవయవాలు ఉన్నాయి. మనకెన్ని తెలుసు? కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, గుండె, లివరు, కిడ్నీలు, ప్రేగులు, ఎముకలు, మాంసము, ఇంతే కదా మనకు తెలిసింది. చర్మం. మరి మిగతా అన్నీ ఆడండి ఉన్నాయి లోపల. వాటిని అన్నిటినీ ఎంచుకుంటూ పోవాలంటే మనతో కాదు. 37.2 బిలియన్ కోట్ల కణాలు మానవ దేహంతో ఉన్నాయి. ఇన్ని లక్షల కోట్ల కణాలలో రోజుకి ఎన్నో కణాలు చనిపోయి బాడీ నుంచి విడిపోతూ ఉంటాయి. ఎన్నో కణాలు మరలా కొత్తవి పుడుతూ ఉంటాయి.
మరి ఈ మానవ దేహంలో రోజుకు కొన్ని లక్షల కణాలు, కోట్ల కణాలు చచ్చిపోతూ ఉన్నాయి, కోట్ల కణాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి, అతకబడుతూ ఉన్నాయి. ఒకటి రెండుగా మారుతుంది, రెండు నాలుగుగా మారుతుంది. ఆలోచించండి. ఎప్పుడైతే మన దేహంలో ఉన్న కణాలు మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, రెండూ ఉంటాయి. చెడిపోయిన దాన్ని, చనిపోయిన సెల్స్ని, కణాలను బాడీలో క్లీన్ చేసుకోకుండా అలానే ఉంచుకున్నాం అనుకో, ఒకటి చెడింది నాలుగిటిని చెడగొడుతుంది. సామెత ఏదో ఉంది ఒకటి, తాను చెడింది ఊరంతటిని చెడగొడుతుందంట. ఒక కణం చెడింది అనుకో, 4 కణాలు చెడిపోతాయి దాని పక్కనే. ఒకటి మంచిది ఉందనుకో, దానికి ఒకటికి ఇంకొకటి మాత్రమే మంచిదాన్ని చేయగలదు. కానీ ఈ చెడ్డవి మాత్రం ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలి, దేహంలో ఉండకూడదు. అనారోగ్యం పాలవుతాం. రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. బ్యాక్టీరియా శక్తి పెరిగి వచ్చిన రోగాన్ని ఇంకా ముదిరేటట్టు చేస్తాయి. అందుకే ప్రతిరోజు చెమట రూపంలో కానివ్వండి, పాస రూపంలో కానివ్వండి, లెటిన్ రూపంలో కానివ్వండి, శ్వాస బయటికి వదులుతాం కదా, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో కానివ్వండి, ఎన్నో వ్యర్థ కణాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్లకుండా ఉండయి అనుకోండి. మా ఊరు దగ్గర ఒక పాప బీటెక్ చదువుతుంది. సుమారు 20 సంవత్సరాల వయసు దాటింది. బీటెక్ చదువుతూ ఉంది. ఒకరోజు 2 రోజులు జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, చూపించారు, ఇంజెక్షన్స్ వేసారు, మందులు వాడారు. 2 రోజుల తరువాత చూస్తే ఒక రోజంతా ఆమెకి పాస్ రాలేదు, మోషన్ రాలేదు. తల్లిదండ్రులకు చెప్పలేదు. వాళ్ళు పొలం పనికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర పొలం పని చేసుకొని పొలానికి వెళ్ళి పొలం పని చేసుకొని ఇంటికి వచ్చారు. ఆ పాపకి పాసు రాలేదు, మోషను రాలేదు, అలానే ఉంది. తెల్లవారేసరికి చనిపోయింది. ఏంటయ్యా అంటే పరిస్థితి, ఆ యొక్క బాడీలో ఉండిపోయినటువంటి వ్యర్థం బాడీని అంతటిని పాయిజన్ చేసేసింది, విషమైపోయింది. అందుకే కణాలు చచ్చిపోయినవి బాడీలో ఉండకూడదు. పాస్ వచ్చినాయి అనుకోండి, వెంటనే వెళ్ళిపోయి ఆ పాస్ పంపించేయాలి, బాడీలో ఉంచకూడదు. ఉంటే ఏమైందంటే ఆ లోపల ఉన్న వాటినే, ఫిల్టర్ అయిన వాటినే మరలా కిడ్నీలు రీఫిల్టర్ చేసి మరలా బాడీకి వాటినే ఫిల్టర్ చేసి అందిస్తూ ఉంటాయి. అప్పుడే అందుకే మీరు ఎక్కువసేపు కనుక ఒక అరగంట, గంట సేపు పాస్కి వెళ్లకుండా ఆపామనుకోండి, మనం పచ్చగా వస్తాయి. అంటే ఎందుకు అలా వచ్చినాయి? వీటినే ఫిల్టర్ చేసి అది చేసింది కిడ్నీలు. అందుకనే ఎప్పటికప్పుడు బయటికి పంపించేయాలి. మోషన్ కూడా వెళ్ళలేదనుకోండి, పేగుల్లో ఉండేటువంటి ఆ యొక్క చిన్న చిన్న పీచులాగా ఉంటాయి, నాచులాగా, ఆ లెటిన్లో ఉన్న వాటర్నన్నిటిని కూడా పీల్చి బాడీకి అందిస్తూ ఉంటుంది. అందుకే 1 రోజు 2 రోజులు వెళ్ళలేదనుకోండి, బాత్రూమ్కి గట్టిగా వస్తుంది. కారణం ఏంటి? అందులో ఉన్న వాటర్ని అంతటినీ పేగులు తీసేసుకున్నాయి. పెద్ద ప్రేగులు అప్పుడు గట్టిగా అవుతుంది. అందుకనే ఎప్పుడూ కూడా వ్యర్థాన్ని బాడీలో ఉంచకూడదు, బయటికి పంపించాలి. చనిపోయిందండి బీటెక్ చదివే పాప. ఆ మాట విన్న తర్వాత నాకు అయ్యో ఎంత పని అయింది. చిన్నపిల్లలు మాటలు లేని పిల్లలు చెప్పలేదంటే ఒక అర్థం ఉంది. బీటెక్ చదివే పాప అంటే చిన్న పాప, సుమారు పెళ్లి వయసు. చిన్నప్పటి నుంచి ఆ పాపను వాళ్ళు పెంచుకొని ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. ఒక కొడుకు, ఒక కూతురు, వాళ్ళకి చనిపోయింది. ఆలోచించండి. అందుకే పిల్లల పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనమేం జాగ్రత్తలు తీసుకుంటాం? వాడు తినకపోయినా తినని ముద్దలు నోట్లో చెక్కుతాం. అంతే కదా తల్లులు చేసేది.
అదేమంటే అమ్మ గోరు ముద్దలంట. ఇది నాన్న ముద్ద తినరా, ఇది అమ్మ ముద్ద తినరా, ఇది అక్కాయ ముద్ద తిను, ఇది చెల్లెల ముద్ద తిను, అన్నయ్య ముద్ద తినని ముద్దలు పెడతారు. పెట్టిన ముద్దలు ఎటుపోతున్నాయో తల్లి గమనించదు. వాడు బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఉంటున్నాడో గమనించరు. వాడికి పాస్ ఎలా వస్తున్నాయో గమనించరు. వాడు నీళ్ళని తాగుతున్నాడో గమనించరు. ఇవన్నీ కూడా మనకు అవసరం. ఏంటంటే ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారంటే మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలు మనం అంతా. ప్రేమణ దేవుని వర్లారా, దేవుడు మన బాడీని తయారు చేయటంలో ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. ఒక్కొక్కటి గనక మనం ఆలోచిస్తే ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శాస్త్రం ఇప్పుడు కనుగొంది, కానీ దేవుడు ఎప్పుడో పూర్వమే బైబిల్లో రాయించాడు. ఒక మాటను చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏం చేశాడంట దేవుడు? తన సృష్టి కార్యాలు తెలుసుకోవటానికి ప్రతి మనిషి చేతికి దేవుడు ముద్ర వేసి ఉన్నాడు, బిగించి ఉన్నాడు. ఏం ముద్ర వేసాడబ్బా? ఏది లేదే, వెనక లేదు, ముందు లేదు, స్టాంప్ ఎక్కడ వేయలేదు ముద్ర అని చేతులు చూసుకుంటే మనుషులేసే ముద్ర కాదు. మనుషులేసే ముద్ర నాకేసిన ముద్రే నీకేస్తాడు, నీకేసిన ముద్రే ఇంకోళ్ళకేస్తాడు. ఎలక్షన్ అప్పుడు కానీ లేదా మనం ఎక్కడికన్నా ఆఫీసులకు వెళ్ళినా కానీ అదే స్టాంప్ అదే ముద్ర మళ్ళీ మళ్ళీ అందరికీ వేస్తూ ఉంటారు. మరి దేవుడు వేసిన ముద్ర ఏంటి? కయ్యనికి ఒక ముద్ర వేసాడు. ఏం ముద్ర వేసాడు? ఈడు నేరస్తుడు, శాపగ్రస్తుడు. మరి మనకేం ముద్ర వేసాడబ్బా? ప్రపంచంలో ఎవ్వరికీ లేని ముద్ర నీకే ఉంది. లేని ముద్ర అంటే వాళ్ళకి లేదని కదా, వాళ్ళకేసిన ముద్ర వేరు, నీకేసిన ముద్ర వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ర వేసాడు. నీకేసిన ముద్ర ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ప్రజెంటు? సుమారు 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మంది 800 కోట్ల ఏలు ముద్రలు వేసినా కలుస్తాయా? ఒక్కళ్ళది కూడా కలవదు. 800 కోట్లు కదా. ఇంకోటి చెప్తాను నేను. 800 ఇంటూ 20 ఎందురుళ్ళు ఎంత? 16 అంటే 800 ఇంటూ 800 1600 కోట్లు. కానీ లేకుంటే 16,000 కోట్లు. 8 ఇంటూ 20 వేయండి, ఎన్ని రోజులు ఎంత? 16,000 కోట్ల ఏలు ముద్రలు వేసినా కలవదు. మాకెక్కడ ఉన్నాయండి 16,000 కోట్ల ఏలు ముద్రలు అనుకుంటున్నారా? వందే 800 కోట్ల మంది అయితే 16,000 కోట్ల మంది వేలు ముద్రలు ఏడున్నాయి? ఉన్నాయి. ఈ చేతులకి దీనికైదు, దీనికైదు, కింద ఈ కాలికైదు, ఈ కాలికైదు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఒక మనిషికి? 20 ఉన్నాయి. 20 ఇంటూ 800 ఎంత అవుతారు? 16,000 కోట్ల ముద్రలు. ఈ వేళ్ళకే కాదు, అరిచేతి ముద్ర వేరు. నీ హస్తమే పెడతాడు ఆధార్ కార్డుకు వెళ్తే. ఈ మధ్య సెల్లు లాకులకి చేతి వేలు ముద్రలే కాకుండా ఏం పెడుతున్నారు? కాళ్ళు. ఏదో నేను చూడాల, ఆ వీడియో ఎవరో చెప్పారు. భర్తో మరి ఫ్రెండో నిద్రపోతున్నాడు, ఆ సెల్లు లాగు తీయాలి. లాగు తీయాల్సింటే ఎంత ప్రయత్నించినా రాట్లా. నిద్రపోతున్నాడు కదనే ఆడి చేతి వేళ్ళన్నీ తీసి వర్రసన పెట్టుకుంటూ వస్తే ఓపెన్ కాలేదంట. చూసారా మీలో ఎవరన్నది? ఓపెన్ కాలేదంట. ఏంటి ఓపెన్ కాలేదని చెప్పి సరేనని చెప్పి వెళ్ళి అటు పోయినాక ఈ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. నిద్రపోవాలా. అప్పుడు లేచి కాలి బొట్టిని వేలు పెట్టి సెల్లులోకి తీసాడు. అంటే ఆ వేలి ముద్ర. ప్రతి మనిషి చేతిని ఆయన ఏం చేసి ఉన్నాడంట? ముద్ర వేసి ఉన్నాడు.
ఆలోచించండి. ముద్ర వేసి ఉన్నాడు. ప్రతి మనిషి వాసన వేరు. అంటే మనిషికి వాసన వేరు ఉంటుందా ఉండదా? ఒకళ్ళ దగ్గర చిరిపోతూ వాసన వస్తుంటుంది, ఒకళ్ళ దగ్గర చిరిపోతూ వాసన వస్తూ ఉంటుంది, స్మెల్లు. ఒకళ్ళ దగ్గర ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. కుక్కల దొంగలను పట్టుకునేది ఎలాగ ఉంటున్నారు? వాసనతోనే. ఇక్కడ ఏదైనా ఒక దొంగతనం జరిగింది, లేకుంటే ఒక మర్డర్ జరిగింది, ఒక మానభంగం జరిగింది, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, ఒక స్మగ్లింగే జరిగింది అనుకోండి, అక్కడికి కుక్కలను తీసుకొని వస్తారు పోలీసులు. ఏం పేరు అయ్యా వాటి పేరు? డాగ్ స్క్వాడ్. దాని పేరు జాతి జర్మన్ షెపర్డ్. వాటిని తీసుకొని వస్తారు. వాటిని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న పరిసరాలన్నిటినీ పరిశీలన చేస్తారు. అదేం చేస్తుంది? కుక్కకి వాసన చూసే శక్తి ఎక్కువ, మనకంత ఉండదు. దానికి పవర్ ఎక్కువ. అది అంత దూరాన్ని ఉన్నదాన్ని కూడా వాసన పట్టిద్ది, పసిగట్టిద్ది. కొన్ని జంతువులు ఉంటాయి, అడవిలో ఉంటాయి, కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని కూడా వాసన పసిగట్టే కెపాసిటీ ఉంటుంది. ఈ దొంగలు అక్కడ ఎవడైతే దొంగతనం చేశాడో వాడి తాలూకా బాడీలో నుంచి వచ్చిన బ్యాక్టీరియా బయటికి చెమట రూపంలో కానీ ఆక్సిజన్ రూపంలో కానీ వచ్చినటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా ఆ ఏరియా అంతా పడుతుంది. అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ దానికే తెలుసు, మనిషికి తెలియదు. వాడు వెళ్ళే దారి పొడుగుతో వాళ్ళలో నుంచి వచ్చే బ్యాక్టీరియా అంతా దారెంటి పడుతూ పోతుంది. ఈ కుక్క కూడా ఆ నేరం జరిగిన దగ్గర నుంచి ఆ బ్యాక్టీరియా స్మెల్ ఎటు వస్తుందో చక్కగా ఆ దారి పట్టుకొని వెళ్తూ ఉంటుంది. వాడు ఎక్కడ వరకు వెళ్ళాడో అక్కడ వరకు వెళ్తుంది. ఆడు ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటి వరకు, వాడు ఎక్కడున్నాడో అక్కడ వరకు తీసుకొని వెళుతుంది, పట్టిస్తుంది. అంటే వాసన కూడా వేరు. ఇన్ని విధాలుగా దేవుడు మనిషిని చేశాడు. అందుకే మరొక మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఇక్కడ రాజు ఒక ఆయన ఉన్నాడు, అగ్రిప్ప రాజు ఉన్నాడు. ఈ అగ్రిప్ప రాజు ఉన్నప్పుడు పౌలు గారు నిలబడ్డాడు అక్కడ. పౌలు గారిని నిలబెట్టారు తీర్పు తీర్చడానికి. పౌలు గారు చెప్పిన మాటలు అగ్రిప్ప రాజు విని, పౌలా, నన్నెంత సులభముగా నువ్వు క్రైస్తవుణ్ణి చేయజూచున్నావే. అంటే పౌలు గారు ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుణ్ణి నిరూపిస్తున్నాడు. అంటే దేవుణ్ణి నిరూపించటం కష్టమా, ఈజీయా? ఈజీ. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నిటినో పెట్టాడు దేవుడు. ప్రకృతిలో వాడి బాడీలో నుంచే ఉన్న వాటిని తీసుకొని వాడిని దేవునికి పరిచయం చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు రాజుకే చెప్తున్నాడు. రాజు భయపడిపోయి, నన్నెంత సులువుగా క్రైస్తవుడిని చేయజూస్తున్నావే. అవును, అయినా పౌలు గారు అట్లా కూడా ఒప్పుకోలేదు. సులభముగానో దుర్లభముగానో ఏ విధమో చేతనైతేనేమి తమరు ఎంత ఈజీగా నమ్మిస్తున్నాడు చూడు. దేవుణ్ణి నమ్మించటం. మన బాడీలో ఉన్న చెమట స్మెల్ బ్యాక్టీరియా స్మెల్ వేరు, మన యొక్క కాలి చేతి వేలి ముద్రలు వేరు, ఈ ఎంట్రుక కూడా వేరే. దొంగలను పట్టుకునే ఆ యొక్క విజిలెన్సీ వాళ్ళలో ఎంట్రుక దొరికినా కానీ దాన్ని భద్రంగా కవర్లో వేసి భద్రపరుస్తారు. ఆ ఎంట్రుక ద్వారా కూడా దొంగని పట్టుకోవచ్చు, నేరస్తుని పట్టుకోవచ్చు. నీ కంటిలో ఉన్నది కదా రెటీనా. కంటిలో ఉన్నటువంటి ఆ రెటీనా ఇంకా ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. 800 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని కళ్ళు ఉన్నాయి? 1600 కోట్ల కళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి 2 ఉంటాయి. 1600 కోట్ల కళ్ళున్నా ఒకరి కళ్ళు మరొకరికి ఉండవు.
ఒక మనిషికి ఉన్న కంటి రెటీనా మరొకళ్ళకి ఉండదు. కంటిలో ఉన్న రెటీనే కాదు, నీ పెదవులపై ఉన్నయే గీతలు, ముద్రలు, నీ పెదవి ముద్రలో ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. తెలుసా? పెదాలకు కూడా ముద్ర వేశాడు దేవుడు. పెదాలే కాదు, పెదాలు దాటి లోపలికి వెళ్తే ఏమున్నాయి? పెదాలు దాటి లోపలికి వెళ్తే ఫస్ట్ ఏది వస్తుంది? పళ్ళు, దంతాలు. నీకున్న దంతాలు ఇంకొకరికి ఉండవు. మనకున్న దంతాలు మరొక వ్యక్తికి ఉండవు. వాటికి కూడా ముద్రలు ఉన్నాయంట. వాటికి కూడా ముద్రలు ఉన్నాయి. దంతాల ముద్ర, వాటి ద్వారా కూడా పట్టుకోవచ్చు. ఎంత విచిత్రంగా దేవుడు మనిషిని చేశాడో చూడండి. పండ్లు దాటుకొని లోపలికి వెళితే, దంతాలు దాటుకొని లోపలికి వెళితే అక్కడేముంటుంది? నాలుక. నాలుకకు కూడా ముద్రలు ఉన్నాయి. నా నాలుకకున్న ముద్ర ఇంక ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు, ఎవ్వరికీ ఉండదు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. దేవుడు అంత అద్భుతంగా మనల్ని చేశాడు, అంత ఉన్నతంగా దేవుడు మనల్ని చేశాడు. ఒక డ్రాయింగ్ వేసే వ్యక్తి ఉన్నాడు, మంచి రైటర్ ఉన్నాడు, మంచి ఆర్ట్ గీసే రైటర్ ఉన్నాడు. బొమ్మలు వేస్తుంటారు కదా, బొమ్మలు వేస్తారు ఈజీగా. నేను పాట రాయించడానికి వెళ్ళినప్పుడు గిడియోను గారు ఇక్కడికి వచ్చాడు ఒకసారి మన దగ్గరికి. నేను పాట రాస్తూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. ఆయన 2 నిమిషాలు ఏదో రాస్తున్నాడులే అనుకున్నా. నా కళ్ళి చూస్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. ఏదో రాసుకుంటున్నాడులే, పాట ఏమన్నా రాసుకుంటున్నాడేమో అని అనుకున్నాను. నేను చెప్తా ఉన్నాను, ఇది ఎట్లా రావాలి, ఇది ఎట్లా రావాలని. 2 నిమిషాల్లో పేపర్ తీసి ఇచ్చేశాడు. పేపర్ తీసి ఇచ్చాడు. ఇప్పుడు 3 ఏళ్ళో 4 ఏళ్ళు అవుతుంది, ఉంది. దాన్ని నేనేం చేశాను, పెద్ద ఫ్రేమ్ చేసి ఫ్రేమ్ కట్టించాను. దాని సైజు పెంచి ఫ్రేమ్ కట్టించాను గుర్తుగా. అలా చూసి 2 నిమిషాల్లో గీసేసి ఇచ్చాడు. మంచి టాలెంట్ పర్సన్. ఒక డ్రాయింగ్ గీసే వ్యక్తి ఒక 10 బొమ్మలు గీసాడు అనుకోండి, లేదా ఒక 100 బొమ్మలు గీసాడు. ఆ తరువాత 101ది ఖచ్చితంగా ముందు గీసిన వాటిలో ఏదో ఒకటి కలుస్తుంది, ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, ఎక్కడో ఒక దగ్గర కలిసిపోతుంది. ఎంత డ్రాయింగ్ గీసేవాడైనా, ఎంత ఆర్టిస్ట్ అయినా, ఆడు వేసిన బొమ్మల్లో ఎక్కడో ఒక దగ్గర కొన్ని 100 బొమ్మలు వేసేసరికి ఏదో ఒక పార్ట్ కలుస్తూనే ఉంటుంది, మార్చలేడు. అది మనిషి జ్ఞానం. పాటలు చేస్తాం, చాలామంది పాటలు రాస్తూ ఉంటారు, పాటలు చేస్తూ ఉంటారు, సంగీతం చేస్తూ ఉంటారు. కొన్ని పాటలు 100 పాటలు అయ్యేసరికి ముందొచ్చిన పాటల సంగీతమే వస్తూ ఉంటుంది, ముందొచ్చిన పాటల పదాలే వస్తూ ఉంటాయి. అంటే మనిషి చేసేవి ఇలా ఉంటాయి. కానీ దేవుడు ముందున్న, మనకంటే ముందున్న వాళ్ళ వేలు ముద్రలు మనకున్నాయా? మన నాన్నయ్య మనకుండయా? లేదు. మన అమ్మాయి మనకుండయా? లేదు. మన అన్నదమ్ములే ఒకే కడుపున వచ్చాం కదా, అన్నదమ్ములు ఏమన్నా కలిసినయా? ఇప్పుడున్న 800 కోట్ల మంది కాదు, ఇంతకుముందు పుట్టిన వాళ్ళందరి వేలి ముద్రలు వేరు. ఎన్ని కోట్ల మంది పుట్టారో. ఇంకా పుట్టబోయే వాళ్ళకు వేలి ముద్రలు, కంటి రెటీనా, పండ్లు, పెదాలు, వాసన అన్నీ కూడా డిఫరెంట్, వేరు. ఏది కూడా కలవదు. దేవుడు ఒక్కడే అని నిరూపించటానికి ఇది చాలదా? దేవుడు ఎవడైనా దీనికి సమాధానం చెప్పగలడా? ఎవ్వడు చెప్పలేడు. ఆ డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్పవాడైనా సరే. అందుకే పౌలు గారు రాజు ముందే నిలబడి చెప్తున్నాడు. మరొక మాటను చూద్దాం, చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నేను నమ్మను అన్నాడు అనుకో, వాడికి కలిగేది ఏంటిది? వాడు ఎక్కడికి వెళ్తాడు? శిక్షలోనికి వెళతాడు. సాక్ష్యాధారాలతో, రుజువులతో, ఆధారాలతో నీ దేహములో ఉన్న వాటిని చూపించి, నీకు అర్థం చేయించి మాట్లాడినా నేను నమ్మను,
నాకు నమ్మశక్యంగా లేదు అని అన్నాడు అనుకో, ఆడి పరిస్థితి ఏంటంట? శిక్షలోనికి వెళతాడు, భయంకరమైన శిక్షలోనికి వెళతాడు. కనుక మీరు వెళ్ళి ప్రకటించండి. నమ్ముతాడా? రక్షింపబడతాడు. నమ్మలేదా? శిక్షలోనికి వెళ్ళిపోతాడు. మరొక మాటను చూద్దాం, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును. ఎంత గొప్ప సాక్ష్య సమూహం ఉందంట? ఎంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించిందంట. ఏమేమి ఉన్నాయి? నిన్ను ఆవరించి నీ చుట్టూ ఏమున్నాయి? ప్రకృతి అంతా ఉంది. గాలి ఉంది, నీరుంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, సముద్రం ఉంది, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటినీ చెప్తూ ఉన్నాడు దేవదూతలుగా. ఎంత గొప్ప సాక్ష్య సమూహం అంటే దేవదూతలు ఉన్నారు. 11వ అధ్యాయంలో భక్తుల గురించి, అందరి గురించి చెప్పుకుంటూ దాన్ని కంప్లీట్ చేసుకొని 12వ వచనంలో 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎంతమంది గొప్పవారు ఉన్నారు. యేసుక్రీస్తున్నాడు, దేవదూతలు ఉన్నారు, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మనకు మేఘము వలె ఆవరించి ఉన్నారు. ఇంకెక్కడ నువ్వు తప్పించుకునేది? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఈ ప్రకృతిని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. విమానాలు వెళ్తానండి భూమిని వదిలిపెట్టుంటే, ఆ పైన కూడా ఆయన అంతరిక్షంలో ఉన్నాడు, సముద్రములో ఉన్నాడు, సముద్రం యొక్క భూగర్భములో ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదే అంటాడు భక్తుడు, నేను ఎక్కడికి వెళ్ళుదునయ్యా నిన్ను విడిచిపెట్టి? అంతరిక్షంలోకి వెళ్ళిపోదామంటే అక్కడ ఉన్నావు, బూది దిగంధములోకి వెళదామంటే అక్కడ ఉన్నావు, సముద్రములోకి వెళితే అక్కడ ఉన్నావు. నీ మహిమ అంతటా ఆవరించి ఉన్నది, ఎక్కడికి తప్పించుకోలేం. నిన్న ఒక పెద్ద ఆయన కలిశాడు, దాదాపు ఒక 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన వేరే దేశానికి వెళ్ళి వచ్చాడంట. అక్కడ 4 నెలలు 5 నెలలు ఉన్నాడంట. ఎట్లా ఉంది పెద్ద ఆయన అక్కడ? మరి నువ్వు ఇక్కడ వ్యవసాయం, ఈ పిల్లలు, మనమళ్ళు, మనవరాళ్ళు, ఈ పొలాలు, ఈ స్థలాలు ఇవన్నీ వదిలిపెట్టి అక్కడ 5-6 నెలలు ఎలా ఉండగలిగావంటే, అయ్యా ఉన్నానయ్యా, కానీ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. నువ్వు ఒక వస్తువు ఏడన్నా వేస్తే అది ఇంకెవడు ముట్టుకోడు, ఎవడు ముట్టుకోడు, దాన్ని ఎవడు తీసుకోడు. ఒకవేళ రోడ్డు ఉంది, రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉంటే టర్నింగ్స్ ఉంటాయి, కటింగ్ చేసుకునే రోడ్డు క్రాస్ అయ్యేవి ఉంటాయి. క్రాస్ అయ్యే కాడ ఆడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఆగి టర్న్ చేసుకోవాలంట. ఆగి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనవాళ్ళని చూద్దామా, ప్రజలందరినీ ఇటువంటి నెట్టేసి ఆయనకి ఎక్కడ అడ్డు ఉండకూడదు, ఆఖరికి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు కూడా పగలగొట్టి ఆయన్ని పంపించాలి. కానీ అక్కడ అలా లేదు. అసలు యాక్సిడెంటే నేను చూడలేదు అన్నాడు. 5-6 నెలలు అయినా యాక్సిడెంట్ అన్న వార్త నేను చూడలేదు. అలా ఉండయి ఆ రోడ్లు. అక్కడ పరిస్థితి ఏంటంటే, అతను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఆగి లెఫ్ట్ రైట్ చూసుకొని టర్న్ చేసుకోవాలి. లేదా ఆగకుండా ముందుకు వెళ్ళాడా, ఆడనే సీసీ కెమెరా ఉంటుంది, వెంటనే కేసు బుక్ అయిపోద్ది. స్పీడ్ చూస్తే 120, 130, 140, 150 స్పీడ్ కూడా ఉంటుంది. కానీ ఒకళ్ళ రూట్లోకి ఒకళ్ళు రావటానికి లేదు. పొరపాటున ఏదన్నా ఒక మనిషి అడ్డొచ్చినా ఆడు అక్కడే దాన్ని బ్రేక్ వేసి ఆపుకుంటాడు. మనిషి పోయేంత వరకు బండి కదలకూడదు. చూడండి ఎంత సిస్టమ్ ఉందో. ఇంకా ఏమి నచ్చింది నీకు అన్నాను అంటే, అయ్యా ఇట్లా ఉండవయ్యా ఇల్లు ఇరుకిరుగ్గా. ఒక ఇల్లు మ్యాక్సిమం 25 సెంట్లకు తక్కువ ఉండదు అన్నాడు. ఏ ఇల్లు అన్నా ఉండయి, ఒక్కొక్క ఇల్లు
25 సెంట్లు దాని కాంపౌండ్ అంతా కలుపుకొని చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి. అక్కడ పర్మిషన్ ఇవ్వదు గవర్నమెంటు. అవసరమైతే ఇల్లు కూడా వాళ్ళే కట్టిస్తారు. పిల్లల చదువులు కానీ చాలా బాగుంది. మా కొడుకు ఆడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అస్సలు దుమ్మంటూ నేను చూడలేదు. ఇంకా ఏం నచ్చింది అంటే ఒక్క దొంగలేడయ్యాడన్నాడు. ఒక్క దొంగలేడు, దొంగలు అసలు లేరు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా, ఆనందంగా. మరి నేను ఇంకొకటి అడిగాను, పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? పెళ్ళిళ్ళ పరిస్థితి, ఫంక్షన్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఆడ 100 మంది కంటే ఎక్కువ ఉండరు. ఏ పెళ్ళికైనా ఏ ఫంక్షన్కైనా మనలాగా ఏమి ఊరికే డేక్షాలు వండి ఆగం చేసి మందులు మాకులు పోసి ఇట్లా ఆగం చేయరు. లిమిట్గా ఉంటుంది. చర్చీలు ఉండయి, మసీదులు ఉండయి, గుళ్ళు ఉండయి. గుళ్ళకు కూడా వెళ్ళాం మేము. గుళ్ళో కూడా చాలా క్రమశిక్షణ ఉంది. ఎక్కడ చూద్దామా, వాడిని చూసి వీడు చేస్తాడు అప్పు పెళ్ళికి, ఈయన్ని చూసి వాడు చేస్తాడు ఫంక్షన్కి. ఇవి ఎక్కువ అయిపోయినాయి. తినటానికి తిండి లేకపోయినా పెళ్ళికి మాత్రం 10 లక్షలు ఖర్చు పెట్టాలంటాడు. పుట్టినరోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టాలంటాడు. ఎంత కష్టం. పోనీ నీ దగ్గర ఉంటే కోట్లు, నీకు తగ్గ స్థాయిలో ఉంటే నువ్వు ఖర్చు పెట్టి చేసినా మంచిదే. కానీ ఏం చేస్తున్నారు? అప్పు చేసి మరీ పప్పుగూడు పెడుతున్నారు. పప్పుగూడు అంటే తెలుసా? తెలీదా? పప్పుగూడు అంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పెట్టే అన్నం, పప్పు అన్నం, ఫంక్షన్లలో పెట్టే అన్నం. పూర్వం మటన్ చికెన్ పెట్టేవాళ్ళు కాదు కదా. అప్పుడు చికెన్ పెట్టాలంటే కోళ్ళ ఫారాలు ఏడుండే? అప్పుడు చికెన్ పెట్టాలంటే కోళ్ళ ఫారాలు లేవు. ఇప్పుడు నువ్వు ఆర్డర్ ఇస్తే గంటలో కింటా వచ్చినట్టు రాదు. పొరపాటు నువ్వు చికెన్ పెట్టాలనుకో, పెళ్ళికో లేకపోతే పుట్టినరోజుకి, ఏదన్నా ఫంక్షన్కి, నీ ఇంటికి గృహప్రవేశానికో దేనికో, ఒక నెల రోజుల ముందు నుంచే కోళ్ళన్నీ ఏరుకొని రావాలి. పల్లెలు మనుషులను పంపించి ఒక నెల రోజుల ముందు నుంచే వాటి అన్నిటిని కొనుక్కొని వచ్చి ఒక దొడ్డి కట్టి ఆ దొడ్డిలో రోజు వాటిని మేపుతూ ఉండాలి. ఆ ఫంక్షన్ రోజు వరకు ఒకేసారి దొరకవు. ఆ సమయంలో ఎక్కువగా సాంబారు, పప్పు, ఏదన్నా చట్నీ, రసము ఇలాంటివే పెట్టేవాళ్ళు. దానికి పప్పుగూడు అని పెట్టారు. అప్పు చేసి పప్పుగూడు పెడతారు. తర్వాత ఊళ్ళో ఉండకుండా పరారైపోతారు. అందుకే అప్పులు స్థాయికి మించి చేయకూడదు. ఎవరన్నారు నిన్ను అప్పు చేసి పెట్టమని? నీ స్థాయికి తగ్గట్టే పెట్టు. అప్పు ఏమైతే తెలుసు, ఆఖరికి నిన్ను దేవునిలో లేకుండా గెంటి వేస్తుంది. మాట పోతుంది, గౌరవం ఉండదు, విలువ ఉండదు. అందుకే దేవుడు, మీరు తగుమాత్రపు వస్త్రధారణతో మీకు కలిగిన దానితో తృప్తి పొందండి. ఎదుటి వారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయకండి. మరొక మాటను చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. నువ్వెవరంట? మనం ఎవరంట? విలువ పెట్టి కొనబడిన వారం. ఎవరు కొన్నారబ్బా? అంత విలువైంది ఏం పెట్టాడబ్బా? బంగారమా, వజ్రాల, వైఢూర్యాల, ధనధాన్యాల? ఏం పెట్టి కొన్నాడు? నీవు నీ సొత్తు కాదు అన్నాడు. మనిషి ఏం మాట్లాడతాడు? నా ఇష్టం, నేను తాగుతా తిరుగుతా, నీకేంది? ఎక్కడది నీకు నీ ఇష్టం? నువ్వు నీ సొత్తు కాదు, నీ కాలు. ఆపు నాన్న, ఇది ఆప్ చేయి, సౌండ్ వస్తుంది. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు.
దేవుడు కలిగించగా కలిగిన వారం. ఇది కూడా ఆపమనమ్మా. ప్రేమణ దేవుని వల్లరా, దేవుడు తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఏమిచ్చి చేసుకున్నాడు? తన కుమారుడిని కార్చి మనలను కొన్నాడు. ఎవరికి తెలిసి విషయం? నా ఒళ్ళు నా ఇష్టం అంటాడు, నా చెయ్యి నా ఇష్టం అంటాడు, నా కాలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు తింటా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా చెప్పటానికి నువ్వెవరు? రేపు అక్కడ అడుగుతాడు, నాకు లేదు లెక్కు. నీ దేహం పైన, నీ చేతి పైన, నీ కాలు పైన, నీ కన్ను పైన, నీ శరీరం పైన నాకు హక్కు లేదు, కానీ ఇచ్చిన ఆయనకి హక్కు ఉంది. ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంట? దేవునిని మహిమపరచటానికి, దేవుణ్ణి పరిచయం చేయటానికి, దేవుణ్ణి సమాజంలో ప్రకటించటానికి. నీ నాలుకతో, నీ నోటితో, నీ కళ్ళు దేనికి? అడ్డమైన ప్రతిదాన్ని చూడటానికి కాదు, సమయం వ్యర్థం చేసుకోవటానికి కాదు, దేవుని వాక్యాన్ని చదవటానికి. చెవులకు కూడా ముద్రలు ఉంటాయి తెలుసా? చెవి కూడా ముద్రే. నా ముద్ర ఇంకోళ్ళకు ఉండదు. నా చెవికున్న ముద్రలో, నా చెవికున్న గీతలో ఇంకోళ్ళకు ఉండవు. మరి చెవులు ఎందుకు ఇచ్చాడు? దేవుని మాటలు వినటానికి, విన్నది గ్రహించటానికి, లోపల బ్రెయిన్. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నిటినో దేవుడు మనిషిలో పెట్టాడు. 206 ఎముకలు, ఒక గుండె, లివరు, 2 కిడ్నీలు, 2 కాళ్ళు, 2 చేతులు, వాటికి 20 వేళ్ళు, 20 వేళ్ళకి 20 గోర్లు. ఎన్నండి? ప్రేగులు, లోపల ఇంకా ఎన్నో అవయవాలు ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు సృష్టించి మనలను కన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపములో దేవుణ్ణి మనము నిరూపించాలి అని. మరొక మాట చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనును మొత్తెను గనుక, అదుగో దేవుడు ఇచ్చిన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మనం మహిమపరచాలి. మహిమపరచనందున ఏమైపోయాడు? పోతాం. దేహాన్ని ఇచ్చింది దేవుణ్ణి మహిమపరచటానికి, దేవుణ్ణి నిరూపించటానికి, దేవుణ్ణి ప్రకటించటానికి. ఈరోజు దేవుణ్ణి ప్రకటించే పనిలో లేరు. ఏ పనిలో ఉన్నారంటే శరీరాన్ని ఎలా పోషించాలి, దానికి ఏం పెట్టాలి, ఏమి ధరించాలి, దాన్ని ఎలా సుఖపెట్టాలి, ఈ ఆలోచనలోనే ఉంది లోకమంతా. హేరోదు తన యొక్క ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుణ్ణి నేనే అన్నాడు. ఏ దేవుడు కాదు, నేనే మీకు దేవుణ్ణి. దేవుణ్ణి మహిమపరచవలసిన అతను తన్ను తాను మహిమపరచుకున్నాడు. తెల్లవారేసరికి పురుగులు పడి చచ్చాడు. ఆలోచించండి. మరొక మాటను చూద్దాం. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయనకే మనలాంటి దేహాన్ని ఇచ్చాడు కదా, మనలాంటి శరీరాన్ని ఇచ్చాడు కదా, మనలాగే ఆకలి, దప్పిక అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఏం చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. నాకొక శరీరాన్ని అమర్చావు, ఈ శరీరాన్ని నీ పనిలో వాడాలి. యేసుక్రీస్తు తనకిచ్చిన దేహాన్ని ఏం చేశాడు? దేవుని పనిలో వాడాడు. రాత్రి అనక, పగలనక, పల్లెనక, పట్టణం అనక, కాలినడకన, గ్రామాలు తిరిగాడు మహానుభావుడు. తిరిగి దేవుణ్ణి ప్రకటించాడు, దేవుణ్ణి నిరూపించాడు. పౌలు గారు అదే చేశాడు, పేతురు గారు అదే చేశాడు, యోహాను గారు అదే చేశాడు. మరి అంత గొప్ప సాక్ష్య సమూహం అన్నాడే, మరి వాళ్ళందరూ మనకు ఉండగా మనం కూడా ఏం చేయాలి? వాళ్ళు నడిచిన బాటలో నడిచి ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే దేవుడు మనిషికి దేహాన్ని ఇచ్చింది.
దేవుణ్ణి నిరూపించేది జంతువులు కాదు, పక్షులు కాదు, ప్రకృతి కాదు. వాటి పని వాటికి ఉంది. నిరూపించవలసింది ఎవరయ్యా అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపములో ఉన్న దేవుని పిల్లలమైన మనమే. నీ తండ్రి గురించి నువ్వు చెప్పాలి. వీడు తండ్రికి తగ్గ తనయుడురా, తండ్రి మాట నిలబెట్టాడు అంటారు. వాళ్ళ తండ్రిలాగే ఇతను కూడా మాటకు నిలబడతాడు, మాట కట్టుబడి ఉంటాడు. వాళ్ళ తండ్రిని చూస్తే ఇతన్ని చూసినట్టే. అతని మాట ఇతని మాట ఒకటే. వినలేదు ఈ మాటలు? మనం విన్నాం. మరి దేవుడు కూడా మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయన లక్షణాలను పుణికిపుచ్చుకొని ఉండాలి. ఇంకా ఒకటి చెప్పాలంటే ఏంటంటే, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది నడుస్తారు కదా, నడిచేవాళ్ళు ఆల్మోస్ట్ ఎవరో ఎక్కడో ఒకళ్ళు నడిచే ఈ యొక్క 800 కోట్ల మంది నడక కూడా వేరేనంట. ఒకళ్ళు నడిచినట్టు ఇంకొకళ్ళు నడవరు, ఇంకొకళ్ళు నడిచినట్టు ఇంకొకళ్ళు నడవరు. ఎంతోమందిని పరిశీలన చేశారు, పరిశోధన చేశారు. కానీ ఒక మనిషి నడిచినట్టు ఇంకొక మనిషి నడవరు. నడక కూడా వేరేనంట. ఇప్పుడు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. కానీ బైబిల్ ఇప్పుడు చెప్పింది. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 3వ వచనం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. వీళ్ళందరూ ఎప్పుడు పరిశీలన చేశారు? ఇప్పుడు చేశారు శాస్త్రవేత్తలు. కానీ ఆయన ఎప్పుడు చేశాడు? ఎప్పుడూ. నువ్వు నేను ఊహించకముందు, మనం పుట్టకముందు ఆయన ప్రతిదీ మన నడకను కూడా పరిశీలిస్తున్నాడు, మన పడకను కూడా పరిశీలిస్తున్నాడు. నువ్వు కూర్చుండుట, లేచుట, ప్రతి దానిని దేవుడు అబ్జర్వేషన్లో ఉంచాడు. కనుక ప్రేమణ దేవుని వల్లరా, దేవుణ్ణి నిరూపించాల్సింది ప్రకృతి కాదు, ప్రకృతిలో ఉన్న ఆయన పిల్లలమైన మనమే, నరులమే. దేవుని పిల్లలమైన మనమే ఆయనను నిరూపించాలి. ఎందుకంటే మాట మనకే ఇచ్చాడు, భాష మనకే ఇచ్చాడు, అన్నిటిపైన అధికారాన్ని కూడా మనకే ఇచ్చాడు. ప్రకృతిలో ప్రతిదానిపైన అధికారాన్ని మనకిచ్చాడు. కనుక దేవుణ్ణి నిరూపించాల్సింది, దేవుని యొక్క గుణగణాలను, లక్షణాలను చెప్పవలసింది, ఆయనను ప్రజలకు పరిచయం చేయవలసింది ఎవరయ్యా అంటే మనమే. కనుక దేవుణ్ణి నిరూపించేది ఎవరంటే నరులే. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే దేవుణ్ణి మహిమపరిచి దేవుని కోసం బ్రతికేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి చదివాము, విన్నదాన్ని చదివినదాన్ని గ్రహించి తండ్రి మీకోసం ఈ భూమి మీద ఉన్నతంగా మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఏ ఒక్కరము నిర్లక్ష్యంగా ఉండక శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి మీ పనిలో ముందు కొనసాగుటకు సహాయం చేయండి. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. చాలామంది రాలేక ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, వారిని పురికొల్పండి తండ్రి. మీ సన్నిధికి నడిపించండి, మీ మాటలు వినిపించండి, వారి కుటుంబాలను దీవించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాపై పెద్దలుగా ఉండి మాకు వాక్యాన్ని నేర్పిస్తూ మమ్మల్ని మీలో నడిపిస్తున్నటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.